తెలుగుదేశం పార్టీ జై హో బీసీ సభ కాదు, వంచన బీసీ సభ చేయాలి. ఎందుకనంటే మొదటి నుంచి కూడా బీసీలని ఓట్లు చేసే యంత్రాలుగా, జెండాలు మోసే కూలీలుగానే చూస్తా ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో బీసీల అభివృద్ధి సంక్షేమం పట్ల కాగితాలకే పరిమితమవుతా ఉంది. కానీ వాస్తవ రూపంలో బీసీల అభివృద్ధి పట్ల గాని సంక్షేమం పట్ల గాని చిత్తశుద్ధి నిరూపించుకోలేదనడానికి అనేక రకాలైనటువంటి వాస్తవాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది, బీసీ సప్లాన్ కి చట్టబద్ధత కల్పించి ఏటా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి 5 సంవత్సరాలకి 50,000 కోట్ల రూపాయలు బీసీల అభివృద్ధికి వినియోగించాల్సింది పోయి ఇంతవరకు కేవలం 15,000 కోట్ల రూపాయలు కూడా వినియోగించలేకపోవడం బీసీలని మోసం చేయడం కాదా అని చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. దీనితో పాటుగా ఎన్నికల మేనిఫెస్టోలో 120 హామీలిచ్చి బీసీలకి ఇంతవరకు కనీసం 10% హామీలను కూడా అమలు చేయకపోవడం బీసీలను మోసం చేయడం కాదా అని చంద్రబాబు గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి బీసీలు ఆర్థికంగా ఎదుగుతారు, స్వయంగా వ్యాపారాలు ఏర్పాటు చేసుకుంటారని సబ్సిడీ రుణాల మంజూరులో బ్యాంకు గ్యారంటీ నిబంధన ఎత్తివేయాలని పదే డిమాండ్ చేస్తే బ్యాంకు గ్యారంటీ నిబంధన ఎత్తివేయకుండా అదనంగా బ్యాంక్ అండ్ సబ్సిడీ అనే ఒక నిబంధన జోడించి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీకి కూడా సబ్సిడీ రుణం రాకుండా అడ్డుకోవడం వాస్తవం కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. దీనితో పాటుగా బీసీ కుల చేతి వృత్తుల వారికి ఆధునిక పనిముట్లు అందజేసి వారిని ఈ గ్లోబలైజేషన్ లో ఈ ఎంఎన్సీల పోటీకి తట్టుకునేలాగా తయారు చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తారనుకుంటే కాలం చెల్లిన పనిముట్లు ఇచ్చి ప్రచారం చేసుకుంటా సభలకి రప్పించుకుంటా ఎన్నికల సమయంలో బీసీలను మోసం చేస్తూ ఉండడం వాస్తవం కాదనే విషయాన్ని బీసీలందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా గ్రహించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నారు. దానితో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మంత్రులు ఎవరికి కూడా పేరు రాకుండా ఉండేందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా మరి కొల్లు రవీంద్ర గారిని డమ్మీ చేయడం. ఎందుకనంటే వారు నిరుద్యోగ భృతి వారి శాఖ కింద ఉంటే వారికి పేరు రాకూడదని నిరుద్యోగ భృతిని నారా లోకేష్ గారి ఏదో బ్రెయిన్ చైల్డ్ లాగా వారితో ప్రకటన చేయించడం వాస్తవం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. దీనితో పాటుగా కేఈ కృష్ణమూర్తి గారికి మరి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. వారిని చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి రబ్బర్ స్టాంప్ లాగా కనీసం వారి శాఖలో కూడా చిన్న బదిలీ చేయలేనటువంటి దుస్థితిలో ఉన్నారా కాదా అనే విషయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలుసు. అట్లాగనే మరి మంత్రి కాలువ శ్రీనివాస్ గారు జర్నలిస్ట్ మిత్రులకి ఇల్లు కేటాయించడానికి కూడా వారికి అధికారం లేదు. మరి ఈ మధ్యనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులందరూ కూడా దీక్షలు ధర్నా చేస్తే ప్రభుత్వం ఏదో ఉత్తుత్తి జీవో జారీ చేయడానికి ముందుకు వచ్చింది. అంటే ఈ రాష్ట్రంలో బీసీ మంత్రులందరూ కూడా ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. మీరందరూ కూడా కేవలం పేరొచ్చేయి ప్రచారానికి ఉపయోగపడేటువంటి అన్ని అంశాలని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. ఇబ్బందులు పడేటువంటి అన్ని అంశాలని కూడా సంబంధిత శాఖ మంత్రితో ప్రకటించే ప్రయత్నం చేస్తాం. వాస్తవం కాదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. దీంతో పాటుగా చేనేత రుణమాఫీ చేస్తా అన్నారు, ఎంతవరకు చేయాలి. అట్లాగే చేనేతలకి మీరు చూడొచ్చు, ఇందులో చేనేత కార్మికులకి 1000 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఏటా బడ్జెట్ లో 1000 కోట్లు కేటాయిస్తున్నారు. ఇంతవరకు ఈ హామీని అమలు చేశారా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులు అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. చాలని జీవితాలతో బతుకుతా ఉన్నా ఇంతవరకు చేనేత రుణమాఫీ మెగా చెక్ ద్వారా చేస్తామని ఎందుకు చేయలేదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో వలసలు చాలా అధికంగా ఉన్నాయి. అందులో ఉత్తరాంధ్ర ప్రాంతంలో తీసుకున్నా, రాయలసీమ ప్రాంతంలో తీసుకున్నా వలసలు విపరీతంగా ఉన్నాయి. ఈ వలసలు వెళ్లే వాళ్ళందరూ కూడా వెనకబడిన తరగతులకు చెందిన వారే.
మరి వలసలు నిరోధించలేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు జేఓబీసీ సభ చేయడానికి అర్హతగా గుర్తించాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా కోరుతా ఉన్నాం. అట్లాగనే కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖలో చంద్రబాబు నాయుడు గారు బీసీలు ఎవరు కూడా జడ్జీలుగా పనికిరాలని మీరు సిఫార్సు చేయడం, లేఖలు రాయడం వాస్తవం కాదనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా గుర్తించారు. బాబు బీసీల ద్రోహి, బీసీలని వంచిస్తా ఉన్నారు, బీసీలని కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటా ఉన్నారు. ఎన్నికల ముందు మాత్రమే బీసీలు గుర్తుకు వస్తారు, అప్పుడు మాత్రమే సభలు సమావేశాలు పెట్టి చిన్న చిన్న తాయిలాలు విసిరి ఓటు బ్యాంకుగా మార్చుకుంటా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ ఇప్పటికే గ్రహించారు. రేపటి నుంచి బాబు గారి కౌంట్ డౌన్ మొదలైంది. బాబు బీసీ వ్యతిరేకి అనేటువంటి నినాదంతో మేము సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. తద్వారా బాబుకి బీసీలు బుద్ధి చెప్తారు. బాబుని రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు వ్యతిరేకించి బాబుకి అధికారం దూరం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. దీంతో పాటుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీసీల అభివృద్ధి పదాన్ని నడవాలి, వారి ఆత్మగౌరవం పెరవాలి, రాజ్యాధికార దిశగా వారు అడుగులు వేయాలని అనుక్షణం ఆరాటపడుతూ ఉన్నారు. కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఒక్కసారి మద్దతు ఇవ్వాలి, ఓటు వేయాలి, ఆశీర్వదించి 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటాను. మరి మీరు చూశారు, ఈ రాష్ట్రంలో ఒక్క బీసీ వర్గానికి చెందిన వ్యక్తినైనా సరే పారిశ్రామికవేత్తగా చంద్రబాబు గారు తయారు చేశారా? మరి అటు అమరావతిలో గాని అటు విశాఖపట్నంలో గాని ఎవరన్నా యువత పారిశ్రామిక రంగంలో ఎదుగుదామని భూముల కేటాయింపు కోసం దరఖాస్తు చేస్తే అనేక ఇబ్బందులు గురి చేస్తా, అనేక ఆంక్షలు పెడతా ఒక్క సెంటు భూమి కూడా కేటాయించకపోవడం వాస్తవం కాదా? అదే చంద్రబాబు గారికి చెందినటువంటి సంపన్న వర్గాలకు, విదేశీ వర్గాలకు అయితే ఎటువంటి నియమ నిబంధనలు ఉండవు, వేలాది ఎకరాలు ఇష్టానుసారంగా కట్టబెడతా ఉన్నారు. మరి బీసీ వర్గాలనేమో నువ్వు ఆదుకుంటానని చెప్తావు, పారిశ్రామిక రంగంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని చెప్తావు, వాళ్ళకి సెంటు భూమి కూడా కేటాయించని నువ్వు బీసీలను అభివృద్ధి పదంగా ఏ విధంగా నడిపిస్తావని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి 2014 మేనిఫెస్టోలో చూడండి, అనేక మందిని గీత కార్మికుల గురించి, మత్స్యకారుల గురించి, గొర్రె పెంపకం గురించి, రజకాల గురించి, నాయ బ్రాహ్మణుల గురించి, అనేక వర్గాల గురించి నువ్వు చెప్పావు. బీసీని ఎస్సీలో మారుస్తానన్నావు, ఎస్సీని ఎస్టీలోకి మారుస్తానని చెప్పావు, ఓసీలను కూడా బీసీల్లో పెడతానని చెప్పావు ఎన్నికల మేనిఫెస్టోలో. ఇంతవరకు ఆ హామీల్లో ఒక్కటైనా సరే నువ్వు అమలు చేసావా అనేటువంటి విషయాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైన అంశం, నాయ బ్రాహ్మణ సోదరుని జీవో నెంబర్ 254 ద్వారా తీర్థ స్థలాల్లో నాయ బ్రాహ్మణులకి తల నీలాలు, పుట్టి వెంట్రుకలు తీయడానికి హక్కులు కల్పిస్తానని చెప్పి నువ్వు ఇదే కనకదుర్గమ్మ దేవస్థానంలో నాయ బ్రాహ్మణ సోదరుల్ని చొక్కా పట్టుకొని దండించి బయటకి నెట్టివేయడం వాస్తవం కదా? వారు కనీస జీతం ఇవ్వాలని కోరుకుంటా ఉంటే వాళ్ళని బెదిరించి సెక్రటరేట్ లో నువ్వు మెడా పట్టి బయటికి గెంటడం వాస్తవం కాదనేటువంటి విషయం ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా మరొక్కసారి చంద్రబాబు వలలో పడద్దు, మోసపోవద్దు. బీసీల అభివృద్ధి, ఆత్మగౌరవంతో పాటు అధికారం దిశగా మనల్ని ఎవరైతే తీసుకుపోతారో వారితో మాత్రమే మన ప్రయాణం ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. బాబుని బీసీ ద్రోహిగా గుర్తించాలనేటువంటి అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తామని కూడా తెలియజేస్తా. బాబు బీసీ సభ చేయడానికి అర్హత లేదు, బాబు బీసీ ద్రోహి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.